జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేశాడు. ఎంపీలు గెలిచిన తర్వాత నోరు మూసుకొని ఆయన ఉన్నాడు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెస్తామని, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు. అందరూ దొంగ మాటలే. ఆ చట్ట ప్రకారం ఇవ్వాలని కోర్టు అడిగారు, ఇవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టారా లేదా, పార్లమెంట్లో ప్రామిస్ చేశారా లేదా? యువర్ ఆనర్, there is a verbal contract, there is a written contract. Here it is not a political comments made outside the parliament. In the parliament itself, then Congress government and BJP government, one promised 5 years, one promised 10 years. And why they are backing off? Because they are breaking the constitution. నిన్న కాన్స్టిట్యూషన్ డే అయ్యింది. కాన్స్టిట్యూషన్ మనం ఎందుకు నెరవేర్చట్లేదు? ఎలక్షన్స్ ఎలాగ నడపాలి అనేది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో ఉంది. 10th షెడ్యూల్ ఏంటి? కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14, 19, 21 ఏంటి? కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 25, 26 రిలీజియస్. తిరుపతి దేవస్థానం, తిరుపతి పూజారులు ఎందుకు నడుపుకోకూడదు? చర్చిలు పాస్టర్లు నడిపినట్లు, ములానాలు మార్చికలు నడిపినట్లు, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మనం పాటిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. నేనేమంటాను? పాటించట్లేదు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అయితే ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ 1 నా ఎలక్షన్ పిటిషన్లో 11 గంటలకి టైం ఇచ్చారు. ఆర్గ్యుమెంట్స్ విన్నాను. మరలా జనవరి 8కి డేట్ చేశారు. ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను. ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 1 వీక్లో వచ్చేసాను. రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటుంది. రైతుల కొరకు ఫైట్ చేసాం, గెలిచాం. ఈరోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు. నేను పార్టీ ఇన్ పర్సన్ చెప్పకుండా నేను కోర్టు 2లో ఉన్నాను. కోర్టు 1లో సీజే ముందు ఆర్గ్యుమెంట్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే. ఎంత దొంగలు ఈ గజ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ని ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ వెయిట్ అన్న టైం ఇచ్చాను. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ యువర్ ఆనర్, ఆల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఎవరు? గవర్నమెంట్ అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడేవాడు. రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది వీరితోని, కొనుక్కున్నోళ్ళతోని అమ్మినోళ్ళతోని? ఎన్ని వందలు, ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈరోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకి డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని, అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్, జూలై, సెప్టెంబర్ 25, మరలా ఈరోజు నవంబర్ 27. సో మీడియా మిత్రులారా, 1 గంటకు వస్తానన్నా 4:30కు వచ్చినా మీరు ట్వీట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయినా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి.